హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ పేరులేని ఛానల్. ఈ రోజైతే మనం వంకాయ ఫ్రై విత్ అల్లం పేస్ట్ అయితే చూసేద్దరు కానీ రండి. దానికి కావాల్సిన ఫ్రెష్ వంకాయలండి, మువ్వ వంకాయలు అంటారు కదా, అవైతే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీకి. సో వాష్ చేసి అలా పెట్టుకుని నేను చెప్పిన విధంగా కట్ చేసుకోవాలి. ఫ్రైకి అన్ని పుచ్చులు అన్నీ నీట్గా చెక్ చేసుకుని కడిగేసుకుని పెట్టుకోండి. ఆ తర్వాత నేను ఏ విధంగా చూపించినట్టు కట్ చేసుకోండి. ఈ విధంగా సన్నంగా తరుక్కోవాలన్నమాట. ఈ పొజిషన్లో అయితే బాగుంటాయి కర్రీకి. దీనికి వెల్లుల్లిపాయలు బాగా టేస్ట్. సో వెల్లుల్లిపాయలు ఫస్ట్ అయితే ఫ్రై చేసుకుని, మామూలుగా పోపు అయితే ఏమేమి వేసుకుంటారు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకుని, తర్వాత మిర్చి కూడా అందులో యాడ్ చేసుకోండి. ఇందులో సాల్ట్ వేసి ఉంచడం వల్ల ముక్కలు అంత ఫ్రెష్గా ఉన్నాయండి. తర్వాత కరివేపాకు వేసుకుని, ఎండుమిర్చి వేసుకుని, మనకు పోపు అయితే రెడీ అయిపోయిన తర్వాత మనం వంకాయలు కడిగేసి నీట్గా అందులో వేసేయండి. వాటర్ లేకుండా వడదేసి ఇలా వేయాలన్నమాట. వేసిన తర్వాత సాల్ట్ వేసుకుని కలుపుకోండి. సాల్ట్ వేసుకుంటే మనకి వంకాయ కర్రీకి బాగా పడుతుంది ఫస్టే, మళ్ళీ బ్లాక్గా కూడా రాకుండా బాగుంటుందండి. పసుపు ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మగ్గిన తర్వాత కొంచెం ఆనియన్స్ అయితే కట్ చేసి వేసుకోండి. తర్వాత అల్లం పేస్ట్, ఎప్పుడైతే ఆనియన్స్ వేస్తారో అప్పుడే అల్లం పేస్ట్ వేసుకోండి. ఈ కర్రీకి అల్లం పేస్టే మెయిన్ పాయింట్ అండి. దానివల్ల ఈ వంకాయ టేస్ట్ అన్నది చాలా చాలా బాగుంటుంది. ఓన్లీ అల్లం పేస్ట్ కాదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ మాట, అది వేసుకుంటే దీనికి మెయిన్ మాట. తర్వాత మగ్గిన తర్వాత కారం అయితే యాడ్ చేసుకోండి. కారం ఎక్కువే వేసుకుంటే బాగుంటుంది. ఫ్రైలా లైట్గా కాకుండా మామూలు కర్రీకి ఎలా యూస్ చేస్తారో ఆ విధంగా అయితే వేసేయండి. ఫ్రై అయిపోయిన తర్వాత గార్నిష్ కొత్తిమీరతో అయితే చేసేయండి. చూడండి ఎంత బాగుందో, విడిపోకుండా పొడి పొడిలాడితే ఎంత బాగా వచ్చింది. యాక్చువల్గా వంకాయ ముద్ద అవుతుంది అంటారు, కానీ ఈ విధంగా చేస్తే ముద్ద ఏం అవ్వదు కేర్ఫుల్గా చేసుకుంటే. చూడండి చాలా టేస్టీగా ఎంతో బాగా కుక్ అయింది. ఇది ఎలా ఉందో మీరు ట్రై చేసి మాకైతే కమెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ కర్రీ. నెక్స్ట్ ఏంటున్నదో చూడండి. ఇవైతే గోల్డ్ ఆర్నమెంట్స్ లాగా ఉన్నాయి కదండి, మనం యాంటిక్ జ్యువెలరీ కూడా చేస్తున్నాం కదా, దాంట్లో అయితే మంచి పీసెస్ వచ్చినాయి. అవి మీకు షేర్ చేస్తున్నాను అనమాట. చూడండి చాలా చాలా బాగున్నాయి కదా. మీకు ఇవన్నీ కావాలంటే కాంటాక్ట్ నెంబర్ అవి నేను డిస్ప్లే చేస్తున్నాను, అవి అందులో బుక్ చేసుకోండి. లేదంటే కమెంట్లో అడిగితే నేను వివరంగా ఇంకా క్లియర్గా చెప్తాను. ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే, మాకు తెలిసిన వాళ్ళు, మా మదర్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు ఈరోజు స్కూల్లో ఫంక్షన్ ఉందంటండి. అమ్మవారి గెటప్ అయితే వేసుకున్నారు. చూడండి ఎంత ముద్దుగా ఉంటారో చూడండి. దీని తర్వాత వస్తుంది. చాలా చాలా బాగున్నారండి. ఇంకా అమ్మవారి సీజన్ కదా, ఇంక అందరూ ఇలా ఉంటారు, పిల్లలందరూ రెడీ అవుతూ ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. అవలా టైం సరిపోలే.